వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాజ్యాంగ సవరణలు జరగాలి, చట్టాల్లో మార్పులు రావాలి, అసెంబ్లీ సిస్టంలో మార్పులు వస్తాయి. పొద్దున జమిలీ ఎన్నికలకు వెళ్తే భారీ పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా జమిలీ ఎన్నికలను తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఆ తర్వాత ఆ చర్చ కూడా తీసుకురావడం జరిగింది. అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇవ్వలేదు, బైకాట్ చేసినాయి. అయితే రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందని మాట్లాడుతున్నటువంటి టైంలో 2029 వరకు ఎన్నికలు రావు అనేటువంటి రేవంత్ రెడ్డి మాట జమిలీని సంకేతంగా చూపిస్తున్నాయి. రాహుల్ గాంధీ కాదంటే రేవంత్ రెడ్డి అవును అంటున్నారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయమనంటే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీ బీఫామ్ల మీద పోటీలు చేస్తున్నారు, కనిపిస్తున్నాయి. వాళ్ళు టెక్నికల్గా కాదన్నా కానీ వాస్తవంగా ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఒకలాంటి రూల్ ఉంటే హిమాచల్ ప్రదేశ్లో ఒకలాంటి రూల్ ఉంటుంది. ఇందాక వెంకటరెడ్డి గారు అడిగినటువంటి పాయింట్ అడుగుతున్నాడు, ఎందుకు సింక్ అవ్వట్లేదు రాష్ట్రానికి కేంద్రానికి? చరణ్ కౌశిక్ గారు, ఇక్కడ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పుపడలే. ఇది అడ్డుకుంటే అడ్డుకునేటట్టు లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగంలో 83, 172 సవరణ చేస్తే సరిపోతుంది, రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రం సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలని చెప్పేసి వారు రిపోర్ట్ ఇచ్చారు. మార్చి 14, 2024 తారీఖున ద్రౌపది ముర్ముకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. 18,628 పేజీలకు సంబంధించి 2 దశలో ఎన్నికలు జరగాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఫస్ట్ 100 రోజుల లోపు, అంటే లోక్సభ ఎన్నికలు జరిగిన 100 రోజుల లోపు మున్సిపల్, అదేవిధంగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాలని చెప్పేసి రిపోర్ట్లో చాలా స్పష్టంగా వారు పేర్కొన్నారు. అదే కాకుండా రాజ్యాంగంలో సవరణలు కూడా అధికరణ 83, 172 సవరిస్తే సరిపోతుందని చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి దానికి లోబడి ముఖ్యమంత్రి గారు అంచనా అంటే దేశంలో ఇంకొకటి కూడా ఇచ్చారు. ఇందులో ఏంటంటే సపోజ్ మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతే, సపోజ్ 5 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వాలు భారతదేశంలో, కాబట్టి 1 ఇయర్ తర్వాత కూలిపోతే ఉప ఎన్నికలు జరగాలి, కాకపోతే 4 సంవత్సరాలు మాత్రమే ఆ ప్రభుత్వం ఉంటుంది. అంటే ఆ ఒక్క సంవత్సరం వదిలేసి 4 సంవత్సరాలు తమిళనాడు జరుగుతుంది, పశ్చిమ బెంగాల్ జరుగుతుంది, కేరళ జరుగుతుంది. ఇక్కడ 5 సంవత్సరాలు ఉండాలి. 1 ఇయర్ తర్వాత ఎలక్షన్ పెట్టిన 1 ఇయర్ తర్వాత ప్రభుత్వం కూలిపోయింది అనుకుంటా, ఆ తర్వాత 4 ఇయర్స్ మాత్రం ఉంటుంది. కాబట్టి ఆయన రిపోర్ట్, ఆయన ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ 18,600. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ అంటే ముందస్తు అది ఉప ఎన్నికలు తర్వాత దీని ద్వారా ప్రయాణాలు ఏందని చెప్పేసి ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖర్చు, అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చారు. దేశ జీడీపీకి ఇది సహకరిస్తుందని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్టు. ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ స్వార్థం దాగి ఉంది దీనిలో. 2014 జమిలీ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి. జమిలీ ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ సీట్లకు సంబంధించి ఒకేసారి ఎలక్షన్లు వస్తే భారతీయ జనతా పార్టీ ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. మీరు చూడండి, దాదాపు ఎంపీ ఎలక్షన్లప్పుడు దాదాపు 2014లో ఒక ఎంపీ తెలంగాణ రాష్ట్రం గెలిచారు, 5 ఎమ్మెల్యేలు గెలిచారు, 7.1% ఓట్లు వచ్చినాయి. 2018లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఎమ్మెల్యే గెలిచి 3.5% ఓట్లు వచ్చాయి. అదే 19లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో 19.7% ఓట్లు వచ్చినాయి. 4 ఎంపీ సీట్లు గెలిచారు. ఒక సీట్ నుంచి 4 ఎంపీలు, ఓటు బ్యాంక్ 3.5 నుంచి 19.7%. అంటే లోక్సభ ఎలక్షన్లప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో సెంటిమెంట్ రెచ్చగొట్టే కావచ్చు, పాకిస్తానో, పుల్వామో, లేకపోతే బాలాకోటో, రామ మందిరమో, లేకపోతే కేరళనో, కాశ్మీర్ స్టోరో, లేకపోతే ఏదో ఒక సెంటిమెంట్ ఆ సందర్భంగా తీసుకొచ్చే ప్రయత్నం, రాహుల్ గాంధీని డిమోరల్ చేసే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అవుతా ఉన్నారు. కాబట్టి అది లాభం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నమ్మకంతో దేశంలో జమిలీ ఎలక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదే కాకుండా మీరు చూడండి 2023లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో 14% ఓట్లు వచ్చి 8 ఎమ్మెల్యేలు గెలిచారు. ఎంపీ ఎలక్షన్లకు వస్తే 8 ఎంపీలు 35.4% ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. అంటే ఎంపీ ఎలక్షన్లో అత్యధికంగా ఓట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఒకేసారి జరిగితే 2014లో 5 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ వచ్చింది. 18లో జరిగినప్పుడు ఒకటే ఎమ్మెల్యే వచ్చి, తర్వాత 19లో జరిగినప్పుడు 4 ఎంపీలు వచ్చినాయి. కాబట్టి 2 ఒకేసారి జరిగితే లాభం జరుగుతూ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే భారతదేశంలో జమిలీ ఎలక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది, ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తాం, మేమంతా కాకపోతే జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి తనకున్నటువంటి నమ్మకం, నా నమ్మకాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా వారు చెప్తున్నారు, తనకు వచ్చినట్టు అభిప్రాయం చెప్తున్నారు.
ఇక్కడ చాలా స్పష్టంగా ఇంకోటి నమ్మకంగా కాన్ఫిడెంట్ గా జమిలీ ఎన్నికలు వస్తాయి 2029 వరకు ఎన్నికలు రావు 2029లోనే ఎన్నికలు వస్తాయని చెప్పడం వేరు. మేము జమిలీని బైకాట్ చేస్తున్నాం, మా రాష్ట్ర హక్కుల మీద దెబ్బ తగులుతుంది, సో ఎన్నికల సమయంలోనే జరుగుతుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. సో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ జమిలీకి మద్దతుగానే ఉన్నాయి కదా, అందుకే కదా చోటే బాయ్ బడే బాయ్ ఒక్కరే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చాలా స్పష్టంగా డీలిమిటేషన్ విషయంలో సౌత్ మొత్తం కలిసి స్టాలిన్ నేతృత్వంలో ఆల్రెడీ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు ర్యాండమ్ 20% పెంచండి, మీరు జనాభా ప్రాతిపాదికన పెంచితే సౌత్ ఇండియాకు ప్రధానంగా నష్టం జరుగుతుంది. నార్త్ ఇండియాలో కుటుంబ నియంత్రణ జరగలేదు, సౌత్ ఇండియాలో జరిగింది. ఇక్కడ జనాభా కుటుంబ నియంత్రణ జరిగింది కాబట్టి జనాభా నియంత్రణలోకి వచ్చింది కాబట్టి జనాభా ప్రాతిపాదిక చేదు 20% ర్యాండమ్గా పెంచడం చెప్పి కేంద్రం మీద ఒత్తిడి ఇచ్చినాం. ఇక్కడ అదేవిధంగా జమిలీ ఎలక్షన్ అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి అందరూ వ్యతిరేకించారు. కాకపోతే తనకున్నటువంటి అంచనా మాత్రమే ఖచ్చితంగా దేశంలో జమిలీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ సంకేతాలు కనపడతా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు. ఒకటి రేవంత్ రెడ్డి అంటున్నారు ఆ పార్టీలో నలుగురే మిగులుతారు, పోటీ అనేది లేదు. ఇప్పటికి 2029 వరకు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఇప్పటికే కేసీఆర్ యాక్టివ్గా లేరు. సో ఉన్న